హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అల్లం టీ చేయాలనుకున్నాము. సొంటి లేదు కదా, అల్లం వేసుకున్నాము. అల్లం టీలోకి ఏమేమి వేసే ఐటమ్స్ చెప్పాలో చెప్తా చూడండి. అల్లము, దాల్చిన చెక్క 2 పీసులు, ఇది మిరియాల పొడి, ఇది వచ్చేసి ఇది ఏదబ్బా పుదీనా ఆకులు, యాలకుల పొడి, బెల్లము, పాలు. వర్షాకాలం వచ్చేసి కొంచెం మన కడుపులో అరుగుదల లేకున్నా కూడా ఇవన్నీ చేసుకొని అల్లం టీ లాగా కానీ సొంటి టీ లాగా కానీ చేసుకొని తాగొచ్చు. చేసే విధానం చూపిస్తా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. తుడుచుకురాపోక స్టవ్ వెలిగించుకున్నాం కదా. నీళ్ళు ఎన్ని వేసుకోవాలి? 1.5 గ్లాస్ వేసుకోవాలి. మేము 3 ఉన్నాము, 3 గ్లాసులు. ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేసుకున్నాము. దాంట్లోకి ఐస్ ఐటమ్ చెప్పాము. అల్లం వేసుకోవాలి, చెక్క వేసుకోవాలి, పుదీనా ఆకులు వేసుకోవాలి, ఎండిపోయిన పుదీనా. ఇప్పుడు వచ్చేసి మిరియాల పొడి వేసుకోవాలి, బెల్లం వేసుకోవాలి. ఒక 5 గంటలు బెల్లం వేసుకోవాలి. కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత పాలు వేసుకుందాం. కడుపులో వాతం లాగున్నా ఏదున్నా ఈ అల్లం టీ కానీ సొంటి టీ కానీ బాగా పనిచేస్తుంది. అందులో గొంతులో గరగరున్నా కూడా చలికాలం కానీ వానాకాలం కానీ బాగా పనిచేస్తుంది అన్నమాట. జలుబు చేసినా ఏం చేసినా ఈ అల్లం టీ కానీ బాగుంటుంది. నీళ్ళు ఎన్ని తీసుకుంటే పాలు అన్నీ తీసుకోవాలి చూడండి. మన ఇష్టం, కొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు, తక్కువనే తీసుకోవచ్చు, అది మన ఇష్టం. అల్లం టీ ఉడికింది. ఇప్పుడు పాలు వేసుకున్నాం. ఇది ఎట్లా ఉడుకుతామో చూడు. అల్లం టీ మంచి సువాసనతో వస్తుంది. అంటే సొంటికాపు అందరు చేసుకునేది తెలుసు, అంటే తెలియని వాళ్ళకొకటి నేను చెప్పేది. ఇంత పాలు వేసుకోవాలి. బాగా ఉడుకుతుంది కదా, అప్పుడు మనం బంద్ చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇట్లా ఉడికించి చూడండి అల్లం టీ. కలరు కొంచెం బాదం పాల కలర్ వచ్చింది చూడండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి మీకు ఈ సొంటి టీ నచ్చినట్లయితే మా ఛానల్ని. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం.